ఈరోజు సందేహ నివృత్తికి అడిగిన విషయం ఏమిటంటే, శివ గుడిలో శివుడికి ప్రదక్షిణం ఎట్లా చేయాలి స్వామి? మీ కేరళ గుడిలో అంతా పూర్తిగా దేవుడిని తిరగనివరే, సగానికి పోయి అక్కడి నుంచి తిరుక్కుని రిటర్న్ వచ్చేస్తూ ఉన్నారే. చూశాను చాలా గుడిలో మీ కేరళలో. శివాలయంలో లోపల ఎవరిన ప్రదర్శన చేయనివారు, బయట మాత్రమే ప్రదర్శన చేస్తూ ఉంటారు. లోపల గర్భగుడి దగ్గర రౌండ్గా తిరిగేదానికి ఎవరు ఒప్పుకోవట్లేదు ఏ గుడిలో కూడా మీ కేరళలో. ఎట్లా చేయాలి స్వామి? మనం ఆంధ్రలో అట్లా ఏం లేదే, అందరూ తిరుక్కుంటారే గుడి. ఎట్లా స్వామి? ఒక్కో దేశానికి ఒక్కో ఆచారం పెట్టేస్తున్నారే ఏంటి స్వామి అని అడిగారు. కానీ కాదు, అస్సలు విషయం ఏమిటంటే, అది కేరళ ఆచారం మాత్రం కాదు, భారతదేశం మొత్తం అట్లే చేయాలి. అది ఎట్లంటే శివుడికి పూర్తి ప్రదర్శనలు చేయకూడదు. ఎందుకు అంటే, గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేస్తారు. శివుడికి అభిషేకం చేసిన జలం, అది గంగాజలం చెప్పచ్చు, తీర్థజలం చెప్పచ్చు. గంగాజలం కూడా చెప్పేది ఎందుకంటే, శివుడు శిరస్సు నుంచి గంగ ప్రవహిస్తారు కదా, అప్పుడు ఆయనకు పోసిన నీరు గంగాజలంగా భావించి వచ్చేస్తారు బయటకు వచ్చేస్తాయి ఆ నీరు వచ్చే అది దాటకూడదు. అది దాటితే శివుడికి కోపం వస్తుంది. ఎందుకంటే గంగాజలం ఆయన శిరస్సు నుంచి వచ్చేది కదా, అభిషేకం చేసిన నీరు కూడా ఆయన శివలింగం పై నుంచే కదా కిందకి పడాలి. కాబట్టి ఆ గంగాజలాన్ని దాటడం కానీ తొక్కడం కానీ చేస్తే శివుడికి కోపం వస్తుంది. అది ఒక పుణ్య కార్యక్రమం కాక అది ఒక పాప కార్యక్రమంలాగా భావిస్తాము అని అంటారు. అంటే ఆ నీరు గర్భగుడి నుంచి బయటకు అభిషేకం నీరు పడే చోటు దాటకూడదు శివుడికి సంబంధించి మాత్రం. ఎందుకంటే అది కనెక్షన్ గంగాదేవి కూడా పెట్టేసినారు. గంగాదేవి ఆయన శిరస్సులో ఉంటుంది, ఆ గంగాదేవి బయటకు వస్తూ ఉండేది. అందుకని ఆవిడని దాటేస్తే శివుడికి కోపం వస్తుంది. శివుడు నిజమైన ఏమిటంటే, ఆ శివుడికి ఇష్టం లేని ఒక పద్ధతిగా అది ఎంచుకున్నారు. సోమసూత్రం దాటకూడదు ప్రదక్షిణానికి శివుడికి. అట్లా అంటే ఎట్లా ప్రదర్శన చేసేది స్వామి అంటే, ఆ కుడి పక్క నుంచి వచ్చేసి ఆ నీరు పడే చోటు దాకా వచ్చేసి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసి నేరుగా ఆ నీరు పడే చోటుకి మళ్ళీ రావాలి. అప్పుడు ఒక ప్రదర్శన లెక్క. కుడి పక్క నుంచే ప్రదర్శన రావాలి, ఎడం పక్క నుంచి కాదు. కుడి పక్క నుంచే తిరుక్కుని ఆ నీరు పడే చోటు దాకా పోయి అక్కడి నుంచి రివర్స్ రండి. రివర్స్ నేరుగా అప్రదక్షిణంగా వచ్చేసి ఆ నీరు పడే చోటు దాకా రావాలి. ఆవిడ అర్ధచంద్రాగతి అర్ధచంద్రాగతి చంద్రకళ అని కూడా అంటారు. చంద్రుడు బింబం ఎట్లా ఉంటుంది ఆ టైపులోనే ప్రదర్శన చేసేది అని అంటారు. అట్లా దేవుడు ముందు నుంచి కుడి పక్క నుంచే మనం ప్రదర్శన చేసే రూట్లోనే ప్రదర్శన చేసుకుని వచ్చేసి ఆ నీరు పడే చోటు దాకా వచ్చిందంటే అక్కడి నుంచి రిటర్న్ రండి. రివర్స్ వచ్చేసి నేరుగా అప్రదక్షిణం. సవ్యాపసవ్యం. సవ్యం అంటే ప్రదక్షిణం, అపసవ్యం అంటే అప్రదక్షిణం. ఇది రెండూ శివుడుకు వర్తిస్తుంది. సవ్యాపసవ్య మార్గ ప్రదక్షిణం కుర్వీత అని సంస్కృతిలో చెప్తారు. అంటే సవ్యాపసవ్య మార్గం అంటే ప్రదక్షిణ అప్రదక్షిణంతో కలిసిన ఒక ప్రదక్షిణం అవుతుంది శివుడికి. మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. గర్భగుడి ముందు నుంచి దేవుడికి దండం పెట్టుకుని మనం ప్రదక్షిణ చేసే విధంగానే అన్ని గుడిలో ప్రదక్షిణ చేసినట్టుగానే అలా ప్రదక్షిణ చేసుకుని ఆ నీరు పడే చోటు, గర్భగుడి నుంచి నీరు కారుతాయి, అభిషేకం చేసిన నీరు ఆ కారే చోటు వస్తే అక్కడి జట్టు దాటకుండా అక్కడ ఆగి తిరిగి దేవుడికి గర్భగుడి వైపు దండం పెట్టుకుని మళ్ళీ అప్రదక్షిణంగా వచ్చేసి ఆ నీరు పడే చోటుకే రావాలి. మళ్ళీ అప్పటికి ఒక్క ప్రదక్షిణ లెక్క. అలాగే 3 ప్రదక్షిణాలు చేయాలి శివుడికి. ఈ ప్రదక్షిణం అంటే దానికి అర్థం కూడా, ప్రా అంటే సర్వభయనాశనం, దా అంటే మోక్షదాయకం, క్షి అంటే సర్వరోగనాశనం, నం అంటే సర్వ ఐశ్వర్యప్రదం. ఈ 4 అక్షరానికి 4 అర్థాలు ఉన్నాయి. అంత గొప్ప ప్రదక్షిణం అంటే అది ఒక్కో దేవుడికి ఇన్ని ప్రదక్షిణలు చేయాలి అని కూడా రాసిపెట్టి ఉన్నాయి. విష్ణుకి 4, శివుడికి 3, మిగిలిన వాళ్ళకి అయ్యప్పకి అయితే ఈ 3, 4 కూడా 2 వర్తిస్తాయి. ఎందుకంటే శివశంకరుడికి పుట్టిన దేవుడు కాబట్టి అయ్యప్ప. అలాగే ఒక్క క్షేత్రంలో ఉపదేవతలుగా ఇప్పుడు ఈ గుడిలో అయ్యప్పన్, ఆంజనేయ స్వామి, శివాలయం, నవగ్రహాలు, ఈ గర్భగుడి పక్కనకు వచ్చేసిందంటే గణపతి, నాగరాజ, ఇలాగా
ఉపదేవతలు మాళిగపురతమ్మ వీళ్ళంతా ఉపదేవతలే. ప్రధాన దేవుడు అయ్యప్ప, ఉపదేవతలు వీళ్ళంతా. అలాగే ఏ గుడికి పోయినా కూడా అక్కడ ఉపదేవతల్లో అయ్యప్పన్ గణపతి అని దేవతలు ఉంది అనుకోండి, వాళ్ళకు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్న తర్వాతనే శివుడికి దర్శనం చేయాలి శివుడిని. అలాగే ఒక శాస్త్రం చెప్తా ఉంది. ఫస్ట్ ఇప్పుడు అన్ని గుడిలో అయ్యప్ప ఉండదు కదా, గణపతి ఉంటుందేమో కానీ అయ్యప్ప ఉండదు. అయ్యప్ప ఉండే గుడిలో అయ్యప్పని కూడా దండం పెట్టుకుని, గణపతి ఉంటే గణపతి కూడా దండం పెట్టుకుని తర్వాత శివుడు దర్శనం చేసుకోవాలంట. అలా కూడా చెప్తున్నారు. అబ్బో శివాలయంలో ఎట్లా ప్రదక్షిణం చేయాలి అని అడిగారు. అంటే కేరళ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అది పాటిస్తూ ఉంది. ఈడ ఆంధ్రలో ఎలా పాటిస్తున్నారో లేదో అని తెలియదు నాకు. కానీ చాలామంది అడిగారు, ఏం స్వామి మీ గుడిలో మాత్రం కేరళలో మాత్రం లోపల తిరగనివ్వరా, ఈడ మన గుడిలో ఆంధ్రలో అన్ని చోట్ల కూడా శుభ్రంగా తిరుగుకుంటా ఉన్నావే జనాలు, అదేంటి స్వామి అని అడిగారు. అప్పుడు గర్భగుడి దగ్గర ఉండే ప్రదక్షిణ వీధి ఉంది, అక్కడ మాత్రము గుడి తిరగనివ్వరు కేరళలో. బయట శయన ప్రదక్షిణం చేసే వీధి ఉన్నాయి, అందరూ తిరగచ్చు అక్కడ బయట. లోపలి వరకు ఆ నీరు పడే చోటు ఉండే ఆ అంతరాళం అంటారు, ఆ గర్భగుడికి పక్కన ఉండే ఆ ప్రదక్షిణ వీధిలో ఇలాగా సవ్యాపసవ్య మార్గ ప్రకారమే ప్రదక్షిణం చేయాలి. సవ్యాపసవ్య మార్గం అంటే ప్రదక్షిణం అప్రదక్షిణం. ప్రదక్షిణంగా పోయి నీరు పడే చోటు దాకా పోయి అక్కడి నుంచి తిరుక్కొని అదే నీరు పడే చోటుకి ఉల్టా రివర్స్లో వచ్చి నిలబడాలి, దండం పెట్టుకోవాలి. అప్పుడు ఒక ప్రదక్షిణ అవుతుంది. అట్లా 3 ప్రదక్షిణాలు చేయండి, లేదంటే 11 ప్రదక్షిణాలు చేయండి. ఏకాదశి రుద్రం కదా, శివుడికి 11 ప్రదక్షిణాలు కూడా చెప్పి ఉన్నాయి, ఏకాదశి రుద్రుడు కాబట్టి. అలాగే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ అని జపం చేసుకోవచ్చు. ఇంకా శక్తి కూడా కలిపేసి ఓం హ్రీం నమ శివాయ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివుడికి శక్తితోటి కలిసిన శక్తి ఉండేది. అంతవరకు లేదంటే శివం శవం అని అంటారు. శివం శవం అంటే ఎలాగంటే శక్తి లేని పక్షంలో శివుడు నిష్క్రియుడు అవుతాడంట. అందుకు ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు, నమశివాయలో ఓం నమశివాయ అని చెప్తున్నప్పుడు ఓం హ్రీం నమశివాయ అని చెప్తే దానికి డబుల్కి త్రిబుల్ బలం వచ్చేస్తాయి. ఎందుకంటే శక్తితోటి శివుడు కలిసిందంటే ఆయన భలే హుషారైపోతారు. మీరు ప్రదర్శన చేసుకుని ఆ శివుడిని మొక్కులన్నీ తీరిపోతాయి అని పెద్దవాళ్ళు అంటారు. అది మన కేరళ సంప్రదాయ ప్రకారం నా తాత చెప్పినారు. హ్రీం కూడా చెప్పేసి పంచాక్షరి, శక్తి పంచాక్షరి అంటారు. అప్పుడు ఓం నమశివాయ అంటే పంచాక్షరి, ఓం హ్రీం నమశివాయ అంటే శక్తి పంచాక్షరి. ఆ శక్తి పంచాక్షరి మంత్రంతో శివుడిని భజిస్తే భిన్న ఆయన ప్రసాదిస్తారు, ప్రసన్నుడవుతారు. ఎందుకంటే శక్తితోటి కలిసినప్పుడే శివుడికి బ్లెస్సింగ్ చేసే పవర్ అంతా వచ్చేదంట. ఆయనకి ఆ బుద్ధి కూడా పుట్టేదంట, శక్తి పక్కనే ఉంటేనంట. ఆ శక్తి పక్కన లేదు అంటే ఆయన మెడిటేషన్లోనే ఉంటారంట. ఎప్పుడు స్పందనే ఉంటుందంట శివుడిలో. ఆ శివుడిలో స్పందన ఎప్పుడు వచ్చేదంటే ఆ శక్తి ఆయనతోటి కలిసినప్పుడే. కాబట్టి శక్తి పంచాక్షరి అన్నిటికంటే స్ట్రాంగ్, పవర్ఫుల్. కాబట్టి ఓం హ్రీం నమ శివాయ అని జపం చేయడానికే మీరు ప్రయత్నం చేసుకోండి. అది ఏ వరుసలో కూడా వృధా కాదు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం కంటే ఓం హ్రీం నమ శివాయ అనే శక్తి పంచాక్షరి మంత్రం ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. పవర్ఫుల్ దేవుడు అని శివుడిని ప్రకీర్తించేది ఆ శక్తితోటి కలిసినప్పుడే. కాబట్టి ఇదన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక డౌట్కి క్లియర్ చేస్తాను. ఓం శ్రీ స్వామి శరణం శరణమయ్యప్ప.